హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది టెల్ మీ ట్రూ ఛానల్. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏమిటంటే అసలు గుండె నొప్పి ఎప్పుడు వస్తుంది, గుండె నొప్పి వచ్చినప్పుడు ఉండే లక్షణాలు ఏమిటి, ఒకవేళ గుండె నొప్పి వస్తే తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, అసలు గుండె నొప్పి ఎప్పుడు వస్తుందంటే గుండె నొప్పి రావడానికి ప్రత్యేక సమయం అంటూ ఏదీ లేదు. కూర్చున్నా వస్తుంది, నుంచున్నా వస్తుంది, పడుకుని నిద్రపోతున్నా నిద్రలో కూడా వస్తుంది, మరియు ఆటలు ఆడుకుంటున్నప్పుడు కూడా వస్తుంది. ఏమీ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నా కూడా గుండె నొప్పి వస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, అసలు గుండె నొప్పి వచ్చినప్పుడు ఉండే లక్షణాలు ఏమిటి అంటే ముఖ్యంగా ఛాతీ అంతా బరువుగా ఉండి బాగా మంటగా ఉండి ఎడమ చెయ్యి బాగా పైకి లాగేస్తున్నట్టు ఉంటుంది, తీవ్రంగా చెమట పడుతుంది. ఈ లక్షణాలు గమనించితే 10 నుంచి 30 నిమిషాల లోపు ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఇంతసేపు కనుక ఇదే నొప్పి కంటిన్యూ అవుతూ ఉంటే అది గుండె నొప్పిగా అనుమానించవచ్చు. అసలు గుండె నొప్పి వచ్చినప్పుడు ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి ఏమిటంటే బాగా అజీర్తిగా ఉండి వాంతి వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఉండటం, బాగా తలనొప్పిగా ఉండటం, లేదా తీవ్రంగా నీరసంగా ఉండటం, లేదా స్పృహ తప్పిపోవటం జరుగుద్ది. గుండె నొప్పి వచ్చినప్పుడు నొప్పి దవడ దగ్గర నుంచి నాభి వరకు ఏ ప్రాంతంలో అయినా నొప్పిగా ఉంటుంది. అయితే ఇది మనిషికి కొంత తేడా ఉండవచ్చు. అదేవిధంగా చూస్తే మహిళల్లో కొంత పూర్తిగా తేడా ఉండవచ్చు. అయితే గుండె నొప్పి వచ్చింది అని అనుమానం వచ్చినప్పుడు వెంటనే చేస్తున్న పని ఏదైనా సరే ఆపేయాలి. ఒకవేళ డ్రైవింగ్ చేస్తుంటే డ్రైవింగ్ ఆపేసి పక్క మనిషి సహాయం తీసుకొని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అదే ఇంతకుముందు గుండె నొప్పి వచ్చిన వ్యక్తులైతే ఒక సార్బిట్రేట్ టాబ్లెట్ని తీసుకుని నాలుక కింద పెట్టుకుని చప్పరించాలి, లేదా ఒక యాస్పిరిన్ టాబ్లెట్నైనా గబగబా నవిలి మింగితే కొంతవరకు ఉపశమనం ఉండవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, గుండె నొప్పి వచ్చింది అని అనుమానం ఉన్నప్పుడు ఈ చర్యలు తీసుకుంటే కొంతవరకైనా ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి.